మనకు బొడ్డింకలు దొరుకుతాయి, దానిపైన మనం తినేస్తున్నాం. అవునండి, ఇప్పుడైతే రోజు దగ్గరికి వెళ్ళిపోదాం. మనలో అయితే శబ్దాలు అయితే చేస్తున్నారు. ఫైనల్లీ బ్రో థ్యాంక్ యూ, గృహ అయితే రీచ్ అయిపోయాం. చూడండి గృహ అయితే ఎంత ఉందో, అంటే లోపల ఏమైనా ఉంటాయని చెప్పి మన అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇది గృహ అయితే, ఇదిగోండి చాలా పెద్దది ఇది. చూడండి ఫైనల్లీ మనం అయితే గృహలోకి అయితే చేరుకున్నాం అనమాట. ఇది డ్రోన్ ఎంత ట్రై చేసినా అయితే మనకైతే ఇది గ్రిప్ కనబడలేదు. ఇది ఇక్కడంటే రాయి అడ్డం వల్ల అనుకుంటా చిన్నగా ఉంది, బట్ లోపలికైతే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇది నేనైతే షార్ట్ వీడియో అయితే ఇదైతే అప్లోడ్ చేస్తాను. మీకు ఎవరికన్నా ఫుల్ వీడియో కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది కూడా నేనైతే మీకైతే అప్లోడ్ చేస్తాను. స్లాబ్స్ కొట్టుకుంటే అయితే మేమైతే చాలా అంటే చాలా వరకు ఎక్స్ప్లోర్ చేసాము. ఇది దారి కూడా ఉంది, చాలా దారి ఉంది. పక్క కాంతి కూడా వస్తున్నారు, ఇలాంటి హోల్ ఉండొచ్చు. బట్ అడ్వెంచర్ చేసినందుకు బ్రో సూపర్ ఉందంటే సూపర్ ఉంది. కింద మీకు ఇక్కడ వాటర్ వచ్చినట్టున్నాయి, వాటర్ వచ్చి గ్రాస్ కూడా చూడొచ్చు. ఇక్కడ చూడండి మీరు, కింద చెట్లు లాంటివి వచ్చినాయి చూసారా. అసలు లొకేషన్ బ్రో పీక్స్. అడ్వెంచర్ ట్రిప్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే ఇది ట్రై చేయాల్సిందే. ఇక మన వాళ్ళు అయితే మనకైతే హెల్ప్ చేశారనమాట. బ్రో మీ పేరు? దావీదు అండ్ అన్న నా పేరు మత్స్యలింగం. వీళ్ళిద్దరు అయితే మనకైతే హెల్ప్ చేశారనమాట ఈ కొండ ఎక్కడానికి. మనకైతే చెప్పారు కానీ ఎవరైతే అడ్రస్ చూపించారో కానీ అయితే మన వాళ్ళు పని ఆపుకొని మరి మనకైతే హెల్ప్ చేశారు. బండి మీద వెళ్ళిన వాళ్ళు మరి ఆపేసి నేనైతే ఇక్కడ తీసుకొచ్చాను అనమాట. తీసుకొచ్చినందుకు వర్త్ అనిపిస్తుంది నాకైతే. ఖచ్చితంగా మీరు ఇటు సైడ్ వస్తే నేను లొకేషన్ అయితే పింగ్ చేస్తాను. ఖచ్చితంగా మీరైతే లోకల్ని ఎవరిని అడిగినా సరే గృహ గురించి అయితే చెప్తారు. కానీ వచ్చేటప్పుడు మట్టుకు వాటరు అన్నీ ఖచ్చితంగా అయితే తెచ్చుకోండి. అండ్ ట్రెక్కింగ్ షూస్ కూడా. నాకు చెప్పులు వేసుకొచ్చాను, బట్ చాలాసార్లు జారిపోయాను అనమాట. ఆ తప్పు అయితే మీరు ఖచ్చితంగా అయితే చెయ్యొద్దు, జాగ్రత్తగా రండి అనమాట. గుహలోని బయట వ్యూ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. దీని బ్యాక్ సైడ్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అది వచ్చేసి మత్స్యకొండ, మత్స్య పర్వతం అంట. దానికైతే సపరేటు పండగ కూడా ఒకటి ఉంటుంది అనమాట. ఈ ఉన్న చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడైనా సరే, ఈ చుట్టుపక్కల ఎక్కడే ఉన్న ఏరియా కొండలన్నిటికన్నా ఆ మత్స్య పర్వతం కరెక్ట్గా నా ఏళ్ళ చిన్న నీడ కనపడుతుంది చూసారు అటు సైడ్. ఇది మొత్తం అల్లూరి సీతారామరాజు చేసిన యుద్ధం గురించి అటువంటి చాలా అంటే చాలా అయితే ఒకటి ఈ సైడ్ ఉన్నాయి. బట్ ఇది మనం ఎక్స్ప్లోర్ చేయాలంటే ఒక వీడియో సరిపోదు కాబట్టి నేను వీడియో షార్ట్స్ కింద అయితే పెడతాను. ఖచ్చితంగా ఈ పార్ట్స్ అయితే ఖచ్చితంగా చూడండి, మంచి ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటాయి అనమాట. లొకేషన్ అయితే చూడండి, సూపర్ అంటే సూపర్ ఉంది.